సిఆర్ న్యూస్ కి స్వాగతం. సమాజంలో పేదవారికి సహాయం అందించేందుకు ఇన్నర్ వీల్ క్లబ్ ముందుండాలని నూతన కమిటీ సభ్యులు రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ కు మంచి పేరు తీసుకురావాలని క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ లో ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షురాలిగా నిర్మల, సెక్రటరీగా సుప్రియ, ట్రెజరర్ గా డాక్టర్ రోహిణిచే అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులు మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్కు గుర్తింపు తీసుకురావాలని, సమాజంలో ఉన్న పేదవారికి సహాయం అందిస్తే సంతృప్తి కలుగుతుందని అన్నారు. క్లబ్ ట్రెజరర్ డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రతి నెల దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, నూతన కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు మరియు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటిగా కేఎన్వి శిరోమణి గారిని మా క్లబ్లోకి ఆహ్వానిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జూన్ 18 మాట్లాడతారు. ప్రోగ్రామ్స్ ఏమీలో చూపిస్తారు. నెక్స్ట్ డాక్టర్ రోహిణి మేడం గారి ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ సేవలో భాగంగా మా క్లబ్ సభ్యులందరూ కలిసి 48 మంది విద్యార్థులు 2005-2006 కి డాక్టర్ రోహిణి గారు ఇప్పుడు కొంత అమౌంట్ని డొనేట్ చేస్తున్నారు. అందులో మొదటి స్కాలర్షిప్ డొనేట్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ విద్యార్థి ప్రోగ్రామ్స్ అన్నిటికీ వాళ్ళ స్కూల్లో పిల్లలకి ఏం అవసరం అని చెప్పడం కానీ, దగ్గరుండి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేపించడం కానీ చేస్తున్నారు. నెక్స్ట్ ఏది ద్వారా అడిగిన వెంటనే అలాగే చేద్దాం అంటూ మన విలువైన సమయాన్ని వెచ్చించి ఎంతో చక్కగా రెడీ చేసి చాలా శ్రమ and the beautiful member of Inner Wheel Club. A warm hello to everyone. My name is Jyoti. I am past president, Rotarian from Rotary Club Nellore Shakti, and this year I got the
opportunity to serve as Assistant Governor for Zone 1. First, my sincere thanks to Innerville Club of Gudur for recognizing me and inviting me as an installation officer. It's truly a great honor for me. More than that, it is an honor as I share the stage with you all. My heartfelt congratulations to the incoming team. I'm sure that the colors and vibrance of the Innerville Guru Club is having, that legacy is going to be continued by the new members, new leaders. And I also appreciate నాకు మొన్న మేడం జయశ్రీ గారు వచ్చారు, ఇంటర్వ్యూ క్లబ్ చైర్మన్. ఆమె ఏం చెప్పారంటే ప్రతి మీటింగ్లోనూ వచ్చిన వెంటనే ఇంటర్వ్యూ ప్రేయర్ అనేది ఖచ్చితంగా చెప్పాలి, చేయాలని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ పిన్ కూడా పెట్టుకోవాలని చెప్పారు. ఈ రోజు మా మెంబర్స్ అందరూ చక్కగా పిన్స్ పెట్టుకొని వచ్చారు. వారందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాగే మన ప్రతి మీటింగ్ లో కూడా పిన్స్ పెట్టుకోవడం, ఇంటర్వ్యూ ప్రేయర్ చేయడము జయశ్రీ మేడం చెప్పిపోయిన తర్వాత నుంచి కూడా మనం అలాగే ఫాలో చేస్తున్నాము చెప్పడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రతి నెల ఒక రెడ్ సంస్థ ఉంది. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి చేయూతనిస్తూ ఉంటారు. వాళ్ళతో కలిపి మేము ప్రతి నెల పలసరుకులు అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క మెంబరు డొనేట్ చేస్తున్నారు. దానికి వారందరూ కూడా నా అభినందనలు. ఈరోజు కూడా ప్రతి నెల 5వ తేదీ జరుగుతుంది ఖచ్చితంగా. అక్కడ చాలా మంది వికలాంగులు ఉంటారు. వారికి మా వంతు సహకారం అందించాలని మేము పిలుపునిచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి నెలలో ఒకరు ఖచ్చితంగా దానికి స్పాన్సర్ చేస్తున్నారు. అది మాకు కంటిన్యూగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంక ముందు కూడా ఎన్నో చేయాలని కూడా నేను నా ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ గారికి నేను అందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని కూడా అనుకుంటున్నాము. అలాగే మాధురి లక్ష్మి చాలా చక్కగా చేసిన దానికి వారికి నా అభినందనలు. రాబోయే వారికి శుభాకాంక్షలు. సెక్రటరీ లక్ష్మి గారికి, ఇన్కమింగ్ సెక్రటరీ రూపియా గారికి, గౌరవనీయ ఎన్ఎస్సీ సభ్యులు, రోటరీ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఇంటర్వ్యూ క్లబ్ ఆఫ్ గూడూరు ప్రెసిడెంట్గా మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ముందుగా నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈ క్లబ్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ బాధ్యతను నేను వినయంతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నాను. ఇంటర్వ్యూ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇది స్నేహం, సేవ మరియు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలకు ఒక గొప్ప వేదిక. ఈ సంస్థ విజయం కూడా ఒక వ్యక్తి కృషి వల్ల సాధ్యం కాదు. అది టీమ్ వర్క్, పరస్పర సహకారం మరియు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం వల్లే సాధ్యమవుతుంది. ఈ సంవత్సరం నాతో కలిసి పనిచేస్తున్న మా ఆఫీస్ పేరియర్ సహకారం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనమందరం కలిసి క్లబ్ అభివృద్ధి కోసం, సమాజ సేవ కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. దిస్ ఇయర్ అవర్ ప్రైమరీ గోల్స్ ఆర్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, మెడికల్ అవేర్నెస్, ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ అండ్ సోషల్ సర్వీస్. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాం. మన సభ్యులందరికీ మనవి, మీ సహకారం, సలహాలు మరియు చురుకైన భాగస్వామ్యం ఎల్లప్పుడూ మాకు అవసరం. మీ అందరి సహకారంతో ఈ సంవత్సరాన్ని విజయవంతంగా మరుపురాని నిలపగలమని నమ్ముతున్నాను. మనమందరం కలిసి సేవాభావంతో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. అలాగే సెక్రటరీ సుప్రియ గారికి, రోటరీ ప్రముఖులకు, సభ్యులకు, ఇన్నర్వీల్ మహిళా మండలి సభ్యులకు నా నమస్కారం. నేను ప్రెసిడెంట్గా 25-26 సంవత్సరంలో రోహిణి మేడం గారు మరియు మా సెక్రటరీ లక్ష్మి, మా సభ్యులందరి సహకారంతో 50 ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పీరియడ్లో మహిళా మండలి భవన నిర్మాణం జరగడం, మహిళా దినోత్సవం రోజు ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం, ఇంత పెద్ద పర్మనెంట్ ప్రాజెక్ట్ నేను డెఫినెట్గా ఒక సమయంలో పూర్తి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భవన నిర్మాణంలో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి రాజీ లేని పోరాటం చేసినటువంటి మన ప్రియతమ డాక్టర్స్, ప్రజా బంధువులు అయిన డాక్టర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారి దంపతులకు మా సభ్యులే కాక గూడూరు ప్రజలు కూడా ఎంతో రుణపడి
వారికి నా ప్రత్యేక ధన్యవాదములు. ప్లాస్టిక్ నిర్వహణలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయిన జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం ప్రారంభించి దాని ద్వారా 50 మంది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం మాకు వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు ఎంత సంతోషంగా ఉంది. ఇకపోతే ఇన్కమింగ్ ప్రెసిడెంట్ నిర్మలా గారు కూడా సెక్రటరీ సుప్రియ గారు ఇంకా మంచి ప్రోగ్రామ్ చేయాలని, ఎక్కువ ప్రాజెక్ట్ చేయాలని, చేస్తారని ఆశిస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని అమరావతి హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లో నూతన ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు నిర్మల ఆర్థిక సహకారంతో డయాలసిస్ రోగులకు మెడికల్ కిట్లను అందజేశారు. గూడూరు పట్టణంలోని అమరావతి హాస్పిటల్లో ఇన్నర్వీల్ క్లబ్ నూతన అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన నిర్మల మొదటి సేవా కార్యక్రమంగా డయాలసిస్ సెంటర్లో ఉన్న రోగులకు మెడికల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తనుజాను ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ ఆదివారం నూతనంగా క్లబ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించామని, నేడు మొదట సేవా కార్యక్రమంగా మెడికల్ కిట్లను అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రియ, విష్ణు, వందన, మాధురి, డాక్టర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. చూడండి. కెమెరా పైకి ఫస్ట్ ప్రాజెక్ట్ జీవన్ ధార అనే ప్రాజెక్ట్ ద్వారా మేము ఈరోజు డయాలసిస్ పేషెంట్లకి ఒక 5 పేషెంట్లకి కిట్లు ఇవ్వాలని మేము అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి డయాలసిస్ అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళకి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారనమాట. వీళ్ళు సూళ్ళూరుపేట, తడ అండ్ వెంకటగిరి అక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఇదివరకు వీళ్ళు ఏంటంటే నెల్లూరుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి అవకాశం లేక అక్కడ, అందుకని ఇంకా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము గూడూరులో. డాక్టర్ దివ్య మాట్లాడుతున్నాను. ఇవాళ మా జీవన్ ధార ప్రాజెక్ట్ ద్వారా మా ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి డయాలసిస్లో ఉన్న 5 మంది పేషెంట్కి డయాలసిస్ యూనిట్ని డొనేట్ చేయడం జరిగింది. దీనికి అమరావతి హాస్పిటల్స్లో ఉన్న మన డైరెక్టర్ నిర్మలా గారు దాతగా వ్యవహరించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. డయాలసిస్ చేయాలా, ఒక్కసారి మిస్ అయినా కానీ ఆయాసం వచ్చేస్తుంది. మనకి వాటర్ తీసుకుంటాం అన్నది వాళ్ళ వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఈ పేషెంట్ 3 లీటర్లు వాటర్ తాగేస్తున్నారు. 3 లీటర్లు తీస్తే కానీ ఆయన బాడీ సెట్ అవ్వదు. మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ 3 లీటర్లు తాగేసి వస్తారు. ఆ విధంగా అదేవిధంగా ఆయాసం వస్తూ ఉంటారు పేషెంట్కి. బ్లడ్ ప్యూరిఫై బాగా అయితేనే వీళ్ళకి ఆయాసం తగ్గుతుంది, వాటర్ బయటకు వస్తుంది, పేషెంట్ బాగా స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా 30 to 40 పేషెంట్స్ రెగ్యులర్ డయాలసిస్ జరుగుతూ ఉంటాయి. మంత్కి యావరేజ్గా ఒక 800 to 1000 డయాలసిస్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మన గూడూరు ప్రజలకి అందుబాటులో ఉండాలని డయాలసిస్ మిషన్ డాక్టర్ రమణయ్య సార్ గారు, నిర్మలా మేడం వాళ్ళు ఏ బెనిఫిట్స్ ఆశించకుండా వీళ్ళు ఇక్కడ ఉన్న పేద ప్రజల కోసం డయాలసిస్ చేయిస్తూ చాలా తోడ్పడుతున్నారు ఇక్కడ గూడూరు ప్రజలకి. సో వాళ్ళకి మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. మేడం గారికి, రమణయ్య సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ డయాలసిస్ నడుపుకుంటూ ఉంటుంది. డయాలసిస్ పేషెంట్స్ రెగ్యులర్గా ఈ కిడ్నీ బాధింపు వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ మనకు డయాలసిస్ లేకపోవడం వల్ల వాళ్ళు నెల్లూరుకి అక్కడికి ఇక్కడ తిరగాల్సి వస్తుందని గమనించి మన రమణయ్య సార్ గారు మనకి ఇక్కడనే అందుబాటులో ఉంటే వీళ్ళకి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మనకాడే ఒక 20 డయాలసిస్ మిషన్లు పెట్టించి అన్నీ వారే అందిస్తూ మనకు చాలా సౌకర్యంగా మనకు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు.
గూడూరు పట్టణం నరసయ్యగుంటలో 2021 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో 2 ముద్దాయిలకు జీవిత ఖైదు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ 7వ అదనపు జిల్లా జడ్జి నాగపవన్ కుమార్ తీర్పునిచ్చారు. గూడూరు పట్టణంలోని కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గూడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని నరసయ్యగుంటలో 2021 సంవత్సరంలో రూపేష్ అనే వ్యక్తిని అతని భార్య మానస ప్రియుడు రవివర్మ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూపేష్ ను దారుణంగా కొట్టి హత్య చేశారని తెలిపారు. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దశరథ రామారావు, ఇప్పటి సిఐ శేఖర్ బాబు, కానిస్టేబుల్స్ రమణయ్య, సుబ్రహ్మణ్యం, లైజనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ పూర్తి స్థాయిలో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో విచారించిన జడ్జి వీరికి శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ తీర్పుతో న్యాయస్థానంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత్ కుమార్ వాదించారు. నిలబడుకుంటారు రాండి. అందరికీ నమస్కారం. 2021 సంవత్సరం మరియు గూడూరు 1 టౌన్ పరిధిలో నరసయ్యగుంట ప్రాంతంలో జరిగినటువంటి ఒక హత్య కేసులో కలతూరు మానస మరియు ఎంట్రపాటి రవివర్మ అనే ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుని మానస భర్త అయినటువంటి కలతూరు రూపేష్ అనే అతన్ని రాడ్డు తీసుకుని అతి కిరాతంగా హత్య చేసిన కేసులో ఈరోజు గౌరవనీయులైన 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈరోజు తీర్పు చెప్పారు. ఆ తీర్పు ఏమనగా ఇద్దరికి 302 సెక్షన్ ప్రకారం అలాగే 120 సెక్షన్ ప్రకారం ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ అలాగే దీంతోపాటు ఒక్కొక్క సెక్షన్కి 25,000 ఇంకొక సెక్షన్కి ఒక 25,000 జరిమానా విధిస్తూ ఇద్దరికి జరిమానా విధిస్తూ గౌరవ న్యాయమూర్తి గారు అయినటువంటి శ్రీ గౌరవనీయులైన వెంకట నాగపవన్ గారు తీర్పునిచ్చారు. ఈ ప్రాసిక్యూషన్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఇంతకు ముందు ఉన్నటువంటి 1 టౌన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి దశరథ రామారావు మరియు కోర్టు లైజనింగ్ సిబ్బంది మల్లికార్జునరావు, అలాగే యువి రమణయ్య గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, శేఖర్ బాబు గారు, ఇప్పుడు ఉన్నటువంటి శేఖర్ బాబు గారు ప్రాసిక్యూషన్ మానిటరింగ్ చేసి ఈ కేసుకి సంబంధించిన పూర్తి సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టి ఈరోజు ఈ తీర్పు వల్ల ప్రజల్లో న్యాయస్థానాల మీద గౌరవం పెరిగేటట్టు న్యాయమూర్తి గారు ఈరోజు తీర్పునిచ్చారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపురులోని చెర్లోపల్లి గ్రామం మెయిన్ రోడ్డుపైకి చేరుకున్న కర్రతుమ్మ చెట్లను ఎన్ఆర్ఐ చంద్ర ఉదయ భాస్కర్ చూడగానే జంగిల్ క్లియర్ చేసేందుకు తన బంధువులు సన్నిహితులు ఎన్ఆర్ఐ చంద్ర ఉదయం భాస్కర్ వెంటనే ఆదేశించారు. జన్మభూమి మీద ప్రేమతో చలించి ఉన్న ఫలంగా జేసీబీని పిలిపించుకొని జంగిల్ క్లియర్ కు నడుం కట్టారు. దీంతో ఎన్ఆర్ఐ చంద్ర ఉదయ భాస్కర్ గ్రామంలో మెయిన్ రోడ్డుపైకి చేరిన కర్రతుమ్మ చెట్టును తొలగించేందుకు సహకారంను అందించడంతో ఎన్ఆర్ఐ చంద్ర ఉదయ భాస్కర్ ను చెర్లోపల్లి వాసులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మణిపూలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కోసూరు కోటేశ్వరరావు గౌడ్ మాతృమూర్తి కోసూరు సుశీలమ్మ శనివారం సాయంత్రం చెందారు. ఇక సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం ఉదయం కోసూరు కోటేశ్వరరావు గౌడ్, సురేష్ గౌడ్ సోదరులను పరామర్శించారు. సుశీలమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కోటేశ్వరరావు గౌడ్ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని, సుశీలమ్మ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, సూర్యపనేని కిషోర్ నాయుడు, కుడుమల వెంకట రమణయ్య గౌడ్, చల్ల నవకోటి పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సుశీలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.